బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్ను మూసిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 5:45 ఆయన తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ హాస్పిటల్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు కూడా ముగిశాయి. ఆయనకు బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానం వరకు కొనసాగింది. మాదాపూర్ నీరూస్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నంబర్ 45, ఫిలిం నగర్ మీదుగా అంతిమయాత్ర సాగింది. అంతిమయాత్రలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో సహా బీఆర్ఎస్ నాయకులు, పలువురు ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, బంధువులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తమ అభిమాన నాయకుడిని చివరిసారి చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫిలిం నగర్ మహాప్రస్థానంలో మాగంటి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987-88లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హూడా డైరెక్టర్గా పనిచేశారు. 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు. మాగంటి గోపీనాథ్ 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి. విష్ణువర్ధన్ రెడ్డిపై 16,004 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ PEC సభ్యుడిగా కూడా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన గెలిచారు. ఇలా హైదరాబాద్లోనే అతిపెద్ద శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ నుంచి వరుసగా 2014, 2018, 2023 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా గెలిచి ఆయన సత్తా చాటారు. రాజకీయ రంగంలో ఎమ్మెల్యే కాకముందు మాగంటి గోపీనాథ్ 4 చిత్రాలు నిర్మించారు. 1995లో ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో పాత బస్తీ చిత్రంతో నిర్మాతగా మారారు. గోపీనాథ్, సురేష్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో రూపొందిన పాత బస్తీ అంతగా అలరించలేకపోయింది. ఆ తర్వాత 2000లో రాజశేఖర్ హీరోగా రవణ సినిమా నిర్మించారు. బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తన అభిమాన హీరో కృష్ణతో ఓ కీలక పాత్రలో యాక్ట్ చేశారు. సౌందర్య నాయికగా తెరకెక్కిన ఈ సినిమా సైతం జనాన్ని ఆకట్టుకోలేకపోయింది. తారకరత్నను హీరోగా పరిచయం చేస్తూ ఒకే రోజున 9 సినిమాలు మొదలయ్యాయి. అందులో గోపీనాథ్ భద్రాద్రి రాముడు మూవీ ఒకటి. 2004లో వచ్చిన ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకుడు. ఈ చిత్రం కూడా గోపీనాథ్ కు తీపి రుచి చూపించలేకపోయింది. తన రవణ హీరో రాజశేఖర్ తో మరోసారి 2009లో నా స్టైలే వేరు సినిమాను తెరకెక్కించారు. జి. రామ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భూమిక నాయికగా నటించింది. ఇది కూడా గోపీనాథ్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. అలా సినీ రంగంలో నిర్మాతగా సక్సెస్ సాధించలేకపోయిన గోపీనాథ్ రాజకీయ రంగంలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించడం విశేషం. గోపీనాథ్ తండ్రి మాగంటి కృష్ణమూర్తి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డారు. 1963 జూన్ 2న గోపీనాథ్ జన్మించారు. గోపీనాథ్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. గోపీనాథ్ కు భార్య సునీత, కొడుకు వాత్సల్యనాథ్, కూతుళ్లు దివ్య అక్షరనాథ్, దిశిరాలు ఉన్నారు. ఆయన తల్లి మహానంద కుమారి. ఆమెకు సినిమాలంటే ఇష్టం ఉండేది. అలాగే గోపీనాథ్ కు కూడా చిన్నతనంలోని సినిమా పిచ్చి ఉండేది. హీరో కృష్ణ నటించిన గూఢచారి, 116, మోసగాళ్లకు మోసగాడు వంటి యాక్షన్ మూవీస్ చూసి ఆయనపై అభిమానాన్ని పెంచుకున్నారు గోపీనాథ్. తన అభిమాన హీరో కృష్ణకు అభిమాన నటుడైన ఎన్టీఆర్ అంటే తర్వాతి రోజుల్లో విపరీతమైన ఆరాధనా భావం ఏర్పడింది. ఆ రోజుల్లో ఆయనకు బుల్లెట్ కూడా ఉండేది. అలాగే ఆయన మిత్రులు కూడా బుల్లెట్స్ కొని అందరూ కలిసి తిరిగేవారు. దాంతో గోపీనాథ్ గ్యాంగ్ ను బుల్లెట్ గ్యాంగ్ అని కూడా పిలిచేవారు. 1983లో ఎన్టీ రామారావు సీఎం అయిన తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీపై అభిమానం పెంచుకొని కార్యకర్తగా మారారు. 1984 ఆగస్టులో ఎన్టీఆర్ ను బర్తరఫ్ చేసినప్పుడు గోపీచంద్ బుల్లెట్ గ్యాంగ్ తో ర్యాలీ చేశారు. దాంతో ఎన్టీఆర్ వీరాభిమాని, తర్వాత మంత్రి అయిన శ్రీపతి రాజేశ్వర్తో అనుబంధం ఏర్పడింది. ఆపై 1985లో ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించినప్పుడు కూడా గోపీనాథ్ బుల్లెట్ ర్యాలీ ఓ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. గోపీనాథ్ చురుకుతనం చూసిన ఎన్టీఆర్ ఆయన్ను తెలుగు యువత అధ్యక్షునిగా నియమించారు. 1985 నుంచి 92 వరకు గోపీనాథ్
తెలుగు యువత అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. 1989లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో రామారావును తరచుగా కలుసుకుంటూ ఉండేవారు గోపీనాథ్. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ తోనూ అనుబంధం ఏర్పడింది. 1990ల ఆరంభంలో ఖైరతాబాద్ కూడల్లోనూ సెక్రటేరియట్ సమీపంలోనూ ఎన్టీఆర్ శ్రీకృష్ణ పాండవీయంలోని దుర్యోధనుని గెటప్ భారీ కటౌట్స్ ని ఏర్పాటు చేశారు. దీంతో ఒక్కసారిగా గోపీనాథ్ పేరు తెలుగుదేశం పార్టీలో మారుమోగిపోయింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోనూ గోపీనాథ్ కు సత్సంబంధాలు ఉండేవి. అలా రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ రాజకీయాల్లోకొచ్చారు. తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్న గోపీనాథ్ కు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ తెలుగుదేశం అభ్యర్థిగా సీటు ఇచ్చారు. 2014లో జరిగిన ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి మజ్లిస్ పార్టీకి చెందిన నవీన్ యాదవ్ పై 9,000 పైచిలుకు ఓట్లతో విజయాన్ని సాధించారు. అలా తొలిసారి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన గోపీనాథ్ కొన్నాళ్లకు అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి జంప్ అయ్యారు. గోపీనాథ్ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డిపై 16,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. గోపీనాథ్ మూడోసారి ప్రఖ్యాత క్రికెటర్ మహమ్మద్ అజరుద్దీన్పై 16,337 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అలా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించిన తొలి నాయకునిగా గోపీనాథ్ చరిత్రలో నిలిచిపోయారు. ఏదేమైనప్పటికీ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందించిన గొప్ప నాయకుడి మరణం ప్రజలకు, పార్టీకి తీరని లోటు. ఎమ్మెల్యే ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం.